హాయ్ గైస్, వెల్కమ్ టు సైన్మా లోకం. చాలా గ్యాప్ వచ్చేసింది కదా మామ. అసలు అడ్రస్ లేకుండా పోయాడు ఈ ఎదవ. లాస్ట్ 1 year 6 months నుంచి అని అనుకున్నారు కదా. కరెక్టే, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే తప్పలేదు, గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, అంతేగాని గ్యాప్ కావాలని తీసుకోలేదు. మంచిది. సో నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పటి నుంచి ఇంకా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా మోస్ట్లీ ఎవ్రీ 2 daysకి ఒక వీడియో వస్తుంది. అదైతే డ్యామ్ షూర్. అదే న్యూ రిలీజెస్ కానీ బ్యాక్ టు బ్యాక్ మాత్రం పక్కాగా వస్తాయి న్యూ రిలీజెస్ ఉంటే. దట్ ఐ థింక్ వాటో వాట్. ఫస్ట్ షో కంప్లీట్ అయిన వెంటనే రివ్యూ పోస్ట్ చేస్తా. ఈ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే, ఇంకా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఏం చేద్దామంటావు మరి? సరే, ఆ సోదంతా ఆపరా బాబు. ముందు ఇప్పుడు వచ్చిన విషయం ఏంటి అని అంటే, తమ్నేల్ చూసే ఉంటారుగా, హరిహర వీరమల్లు ఓటీటీ వర్షన్ రివ్యూ చేద్దామని చెప్పి అనుకున్నా. సో అక్కడికే వస్తున్నా, ఆ విషయానికే వస్తున్నా. ఇప్పుడు ఓటీటీ వర్షన్ చూశాను, థియేటర్లో చూడలేదు మూవీ, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇక రివ్యూ విషయానికి వస్తే, ఫస్ట్ స్టోరీ ప్లాట్ పాయింట్ విషయానికి వస్తే, మన హీరో వీరమల్లు ఒక దొంగ, దోచుకుందంతా పంచిపెట్టే టైప్, ఒక మంచి దొంగ అనుకోండి. అలాగే అతని తెలివితేటలు మెచ్చి ఒకరోజు రాజు తన ఒక దొంగతనం చేయమని చెప్పి ఒక బాధ్యత అప్పగిస్తాడు. ఇంతకీ ఆ దొంగతనం చేశాడా లేదా, చేసుంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం జరిగాయి, తను ఎలా బయటపడ్డాడు, అసలు ఔరంగజేబ్కి ఈ హరిహర వీరమల్లికి గొడవ ఎలా మొదలైంది, అసలు ఏంటి గొడవ అనేది ఈ సినిమా. ఇక రివ్యూ విషయానికి వస్తే మాత్రం ఓకే బిలో యావరేజ్కి మధ్యలో ఉంటుంది. ఒక సీన్ బాగుంటే ఇంకో సీన్ పర్వాలేదు మంచిగా వెళ్తుంది అని అనిపిస్తుంది, ఇంకో సీన్ పర్వాలేదు మంచిగా వెళ్తుంది అని అనిపిస్తే వెంటనే ఇంకో సీన్లో వరస్ట్గా ఉండడం. లైక్ అది మీరు డైలాగ్ డెలివరీ తీసుకోండి, డైలాగ్ రైటింగ్ తీసుకోండి, లేదా విఎఫ్ఎక్స్ అపీరెన్స్ అయినా తీసుకోండి, ఇలా ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది సినిమా మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చూసే మూడు ఉత్సాహం అక్కడే సర్వనాశనం అయిపోతాయి. దేనికండి వీళ్ళు అని అనిపిస్తుంది. జనరల్గా ఏదైనా మూవీలో ఒక ఫ్లో సెట్ అయ్యిందంటే దానికి స్టిక్ ఆన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి ఏ మూవీస్ అయినా. మ్యాక్సిమం ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేది అక్కడి నుంచే. అలా చూసేటప్పుడు ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఒకే సినిమాని ఇద్దరు డైరెక్టర్స్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్స్తో, డిఫరెంట్ డైరెక్షన్ క్యాపబిలిటీస్తో, వాళ్ళ డిఫరెంట్ మేకింగ్ స్టైల్స్తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ హరిహర వీరమల్లు సినిమా. పాటలుగా చూస్తే యావరేజ్ అనిపిస్తుంది, మొత్తం చూస్తే ఇదేం బోర్ సినిమారా బాబు అని అనిపిస్తుంది. అన్ని నెగిటివ్సే నారా, మొత్తం పాజిటివ్స్ ఏం లేవా? అన్ని నెగిటివ్సే చెప్తున్నావు అంటే ఉన్నాయి, నువ్వు అనుకునేది కరెక్టే, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, మట్టిలో మాణిక్యంలా కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ఫస్ట్ది మన క్రీమ్ తాత బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇనీషియల్గా టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు అసలు చాలా లీస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది మొత్తం టెక్నీషియన్స్లో ఆయన మీదే. ఎలాగో రాజమౌళి సినిమా కాకుండా మిగతా సినిమాలకి చేతులు ఎత్తేస్తాడు ఆయన, ఇప్పటి వరకు మనం చూసింది అదే. అలాగే అనుకున్నా, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా అవుట్పుట్ మొత్తంలో బెస్ట్ ఇచ్చింది ఎవరంటే ఫస్ట్ పేరు ఆయన పేరే గుర్తొస్తుంది అందరికీ, అంత బాగా ఇచ్చాడు. ఇక నెక్స్ట్ విషయాలకు వస్తే, ఆ వరస్ట్ విఎఫ్ఎక్స్, ఆ ఉన్న సీన్స్ కూడా చూడలేనంత దారుణంగా ఉన్నాయి కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే. అవి కూడా స్క్రీన్ పైన చూడగలుగుతున్నామంటే క్రీమ్ తాతకే క్రెడిట్ ఇవ్వాలి, అంత బాగా ఇచ్చాడు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే మాత్రం ఓకే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి స్క్రీన్ పైన తప్ప పెద్ద గుర్తుండిపోయే సాంగ్స్ ఏం కాదు, అలాగని విజువల్ వండర్ సాంగ్స్ అని కూడా ఏం కాదు. ఎందుకంటే మనం బేసిక్గా పెద్ద హీరోల సినిమాల్లో మినిమం గ్యారంటీ సాంగ్స్ లేదా మినిమం గ్యారంటీ పిక్చరైజేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, అంత పెద్ద బడ్జెట్ సినిమా, అంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పుడు. బట్ అలాంటి రిజిస్టరింగ్ మూమెంట్స్ ఏవీ లేవు సాంగ్స్ వైజ్ కానీ, లేకపోతే పిక్చరైజేషన్ వైజ్ కానీ, సాంగ్ని పిక్చరైజ్ చేసే విధానంలో. సో అందుకనే నేను ఆ విషయంలో మాత్రం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయ్యా కంపేర్ టు హిస్ ప్రీవియస్ మూవీస్. పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో నాకేం అంత ఎఫెక్టివ్ సాంగ్స్ స్క్రీన్ పైన కనిపించే విధానంలో కానీ, లేకపోతే సాంగ్స్ ఏది కూడా అనిపించలేదు హానెస్ట్గా చెప్పాలంటే. ఇక మామూలుగా వస్తే ఫస్ట్ హాఫ్ ఓకే ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది, అలా బోర్ అని కాదు, అలా అని సూపర్ డూపర్ అని కాదు, ఏదో వెళ్తుంది అన్నట్టు వెళ్ళిపోతుంటాయి కొన్ని అప్స్ అండ్ డౌన్స్తో, పర్వాలేదు అనుకున్నా. ఇక సెకండ్ హాఫ్ అయితే డెడ్ స్లీప్, మోస్ట్లీ మొమెంటం అంతా డౌన్ అయిపోయింది, ఎక్కడ పైకి లేసే ప్రసక్తి లేదు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. డైలాగ్ రైటింగ్ కానీ, సీన్ టు సీన్ ఎగ్జిక్యూషన్ కానీ ఏవి కూడా అసలు
డ్రామాని ఎంగేజ్ చేయలేకపోయినాయి. అదే బిగ్గెస్ట్ మైనస్ సినిమాకి. వాటికి వెన్నుపోటుగా ఈ విఎఫ్ఎక్స్ తోడైంది. ఆ వరస్ట్ ఎగ్జిక్యూషన్కి కారణం అండ్ కొన్ని సీన్స్ ప్యాచెస్ లాగా అతికిచ్చినట్లు అనిపించింది నాకైతే. అది తప్ప అక్కడ ఇక్కడ కరెక్ట్ ఫిట్ అయినట్లు కూడా ఏమీ లేదు అసలు. ఈ వీకెండ్కి వేరే ఏ ఆప్షన్ లేదురా బాబు అంటే మాత్రం ఓ లుక్ వేయండి, నచ్చకపోతే మాత్రం నన్ను వేసుకోకండి. అది మరి సంగతి. అలాగే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అది ఓటీటీ వర్షన్ అయినా సరే లేకపోతే థియేట్రికల్ వర్షన్ అయినా సరే, ఏదైనా కూడా మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా గ్యాప్ వచ్చింది, ఇట్స్ ఓకే, పర్లేదు, కానీ ఈసారి నుంచి మాత్రం గ్యాప్ తీసుకునే ప్రసక్తి లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, యువర్స్ సైన్ మాలోకం.